ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మనిషి బతకడం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటాడు. అట్లాంటిది చావాలనే కోరిక నీకు ఎందుకు పుట్టింది? విరక్తి, జీవితం మీద విరక్తి. ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. నమ్మిన వారు నయవంచన చేశారు, ఆనుకున్న వారు, ఆధారపడిన వారు, దిక్కనుకున్న వారు ద్రోహం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు బతకాలనిపించదండి మనిషికి? అయితే ఇక్కడ బుద్ధి తక్కువ ఒకటి చెప్తున్నాను నేను. బుద్ధి తక్కువ ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఆ శాపం వచ్చింది. నేను చెబుతున్నా, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, తల్లులు లేదు, ఘనత లేదు, అవమానం లేదు, కీర్తి లేదు, దుష్కీర్తి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డవయ్యావో, నువ్వు దేనికి ఎవరికి చెందని వ్యక్తివని గుర్తుపెట్టుకో, బతికిపోతావు. దేనికి ఎవరికి చెందని వ్యక్తివి అని ఫిక్స్ అయిపో. పొగడ్తని అవమానాన్ని ఈక్వల్గా చూడు, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు. తిడుతున్నారా, తలా ఒక మాట అంటున్నారా, గుండె గాయమైపోతుందా, అయితే ఆయన వైపే చూడు. కానీ నువ్వేం చేస్తావు? విమర్శించి దూషించిన వారి వైపు చూస్తావు. ఆయనకేం వీపు చూపిస్తావు, వీళ్ళకి ముఖం చూపిస్తావు, ఎంత పొడుగు నీడైపోద్ది. నువ్వు ఎవరినో నమ్ముతావు, ఎవరి కోసమో పరితపిస్తావు, దేవునికి వీపు చూపించి ఆ ఎవరిని కోరుకున్నావో వాళ్ళ వైపు తిరుగుతావు. నీడ కానీ గంభీరంగా కనపడ్డట్టు వాళ్ళు అట్లా అయిపోతారు. చివరికి నిరాశతో మళ్ళీ సావాలనుకుంటావు. పిల్లల మీద మమత పెంచుకుంటావు, పిల్లలు హ్యాండ్ ఇస్తారు. బంధువుల మీద మమత పెంచుకుంటావు, వాళ్ళు దెబ్బ కొడతారు. ఎవరినో ప్రేమిస్తావు, వాళ్ళు వంచన చేస్తారు. నేను చెప్తున్నా, యేసు వీపు చూపి నువ్వు ఎటు తిరిగినా అది నీకు నాశన హేతువే.